హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి అతి ముఖ్యమైన సమాచారం అండి. ఇలా చేస్తే నెలకు రూ. 3,659 లాభం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఒక పెన్షనర్ అడుగుతున్నారండి. 3 నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. ఉద్యోగి అడుగుతున్నాడు. నెలకు వచ్చే బేసిక్ పెన్షన్‌లో మూడో వంతు కమ్యుటేషన్ చేసుకుంటే రూ. 7,11,591 వస్తాయి. కానీ నెలకు వచ్చే పెన్షన్‌లో నుంచి రూ. 8,581ని 15 ఏళ్ల పాటు తగ్గిస్తారు. అంటే ఇప్పుడు తగ్గిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే 11 సంవత్సరాలు 3 నెలల పాటు తగ్గిస్తారు. సో, మరి 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గించిన పెన్షన్‌ను పునరుద్ధరించి పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. దీన్ని ఉపయోగించుకోవడం ముందే ఉపయోగించుకొని ఈ విధంగా లంప్ అమౌంట్ అంటే కమ్యుటేషన్ చేసి ముందే డబ్బులు తీసుకోవడం మంచిదేనా అని అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి సమాచారం అండి. జవాబు పెన్షన్‌లో బేసిక్, కరువు భత్యం అని 2 భాగాలుంటాయి. 15 ఏళ్ల అందుకునే బేసిక్ పెన్షన్ మొత్తాన్ని కొంత డిస్కౌంట్‌తో పదవీ విరమణ చేసేటప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్ అంటాము. ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఈ మేరకు 15 ఏళ్ల పెన్షన్‌ను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా? అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్ వల్ల పెన్షన్ అనేది 8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన అమౌంట్ రూ. 7,11,591. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో దాచుకుంటే 3 నెలలకోసారి రూ. 14,765 వస్తాయి. సో, కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తము రూ. 3,659 తగ్గిపోతుంది. కానీ గడువు తర్వాత అసలు మీ చేతికి వస్తుంది. సో, కమ్యుటేషన్ చేస్తే వచ్చిన రూ. 7,11,591 13% రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ. 8,581 వస్తాయి. 15 ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13% రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరో రూ. 3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల భత్యము అంటే ఎన్యూటీ లీవ్స్ ఉంటాయి కదండీ! అవి గరిష్టంగా 300 వరకు ఎన్యూటీ లీవ్స్ అవి ఇంకా ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం చేతికే వస్తుందన్నమాట. ప్రభుత్వం గ్రాట్యుటీ అయితే ఇస్తుంది. అలాగే జీపీఎఫ్ లోన్‌లు, పీఎఫ్ అమౌంటు, ఇక ఈఎల్స్, ఎస్ఎల్సీ ఇవన్నీ గూడా భారీ మొత్తంలోనే చేతికొస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు, అత్యవసరాలకు నిధిగా పెట్టుకోవచ్చు. ఇవేవి లేకుండా కేవలం పెన్షన్ మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు, అత్యవసర నిధిగా అయితే దాచుకోవచ్చు. అలాగే మరొకరు అడుగుతున్నారండి. పెన్షనర్ మరణించినచో కుటుంబ సభ్యులు ఏం చేయాలనైతే. పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియపరచాలి. ఆహ్ తెలియపరచకుంటే మళ్ళా లైఫ్ సర్టిఫికేట్ వచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్‌లో పడుతూ ఉంటుంది. ఏటీఎంతో డబ్బులు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ బాధ్యత గల పౌరులు అలా చేయడం తప్పు. రెండవది ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లెయింట్ చేసినా సరే క్రిమినల్ కేసులు అయితే పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీకి తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు కూడా పెన్షన్ లెక్క కట్టి అకౌంట్‌లో అయితే వేస్తారు.